హలో ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే చూస్తున్నారు కదా! మా కుర్రలైతే కలిసి మేమిప్పుడైతే క్యాంపింగయితే ఎయడానికి కొండ దగ్గరికైతే ఎళ్తున్నాము. క్యాంపింగేసే ప్రాసెస్‌లోనైతే మేమంతా క్యాంపింగేయడానికైతే సామాన్లయితే రెడీ చేసుకొని, ఇక్కడైతే మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత అలాగైతే క్యాంపింగ్ ఏరియాకైతే ఎళ్ళిపోయాము. ఇక్కడైతే పెద్ద బండరాయి దగ్గరికైతే పోయి అక్కడ క్యాంపింగ్ చేద్దామనైతే ఒక ఐడియా అయితే వచ్చింది. మేమైతే ఆటో యేసుకొని అక్కడికెళ్ళామనమాట. అక్కడికెళ్ళిన తర్వాత ప్లేస్‌నన్నయితే చూసాము. చుట్టూ అయితే చాలా చీకటిగా ఉంది. ఇక్కడైతే మా వోడు మస్తు ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. అలాగైతే ఇంక లేట్ చేయకూడదని క్యాంప్ అయితే ఏసేసుకుంటున్నాము. క్యాంపింగ్ అయితే ఏసేసాము. ఈ రాయి చుట్టూ అయితే మొత్తం వాటర్ అయితే ఉండిపోయింది. మాకైతే ఒక ప్లేస్ దొరకడం వల్ల అక్కడైతే క్యాప్ టెంట్ అయితే ఏసుకోవడం అయితే జరిగింది. అప్పటి వరకైతే చుట్టూ వాతావరణం అయితే చాలా అయితే బాగుంది. అండ్ అక్కడ చాలా చీకటిగా ఉంది. అది చాలా డేంజర్ ప్లేస్ అని తర్వాత అయితే తెలిసింది మాకు. సర్లే అయితే ఈరోజు ఏం అవ్వకూడదని దేవుడినైతే తెలుసుకున్నాము. అక్కడ మా గ్రూప్‌లో ఉన్న పెద్ద మనిషేమో ఈ క్యాంపింగ్ ఏరియా అంతకేం బాగోలేదు. ఇది చాలా డేంజర్ ప్లేసు. ఇక్కడ ఇంతకుముందు చాలామంది ఈ ప్లేస్‌లో చనిపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మా కుర్రోళ్ళు నేను అయితే చాలా షాక్ అయ్యామనమాట. రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టు దగ్గర పూర్వంలోని ఉరేసుకొని ముగ్గురు చనిపోయారు అని అయితే చెప్పాడు. అలా అయితే నాకు చూద్దామని చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆ చెట్టు దగ్గరికి కూడా అయితే ఎళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ మా కుర్రోళ్ళైతే చాలా అయితే భయపడ్డారు వెళ్ళొద్దు అని చెప్పి. అయినా సరే ఎళ్దామని చెప్పి అందరినైతే మోటివేషన్ అయితే చేశాను. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటుంది చూసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టు అనిపిస్తే మన వీడియోకి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.